క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పాపము చేయకుండా మనము భూమి మీద బ్రతకాలంటే మనం ఏం చేయాలి? భూమి మీద పుట్టినటువంటి మనము పాపము లేనివారుగా పాపము చేయకుండా బ్రతకాలంటే మనము ఎలా నడిచినప్పుడు, ఎలా జీవించగలిగినప్పుడు పాపము లేనివారుగా బ్రతుకుతాము. ఈరోజు మనము బైబిల్ గ్రంథము నుండి మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా ప్రియులారా, ఆది కాండము 39 అధ్యాయము 9 వచనములో ప్రియులారా చివరి లైన్ చదువుతాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇక్కడ యోసేపు ప్రియులారా పొతిఫర్ భార్యతో చెప్తున్నాడు. అనగా తన ఒక యజమానుని భార్యతో ప్రియులారా యోసేపు చెప్తున్నాడు ఏమనంటే, ఇంత ఘోరమైనటువంటి దుష్కర్యం చేసి నేను ఎందుకు పాపము కట్టుకోవాలి, గనుక నేను ఇటువంటి తప్పు పని చేయను అని పొతిఫర్ భార్యతో యోసేపు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, సందర్భంలోకి మనం వెళ్ళగలిగినప్పుడు తప్పు చేయడానికి, పాపము చేయడానికి యోసేపుకు మంచి అవకాశము కలిగింది, మంచి అవకాశము దొరికింది. నిజమే, ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు ఈరోజు యవనస్తులు ఎవరు కూడా ఊరుకోరు. ఎందుకంటే అవకాశాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, వెంటాడుతూ ఉంటారు. యోసేపు గురించి ఆలోచించగలిగినప్పుడు ప్రియులారా పాపము చేయలేదు, అపరాధములో పాపములో యోసేపు పడిపోలేదు. ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యము చేసి నేనెందుకో పాపము కట్టుకోవాలి, నేను ఈ తప్పు పని చెయ్యను అని ప్రియులారా యోసేపు తన్ను తాను భద్రపరుచుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అవకాశము వచ్చినప్పుడు కూడాను, అవకాశము కలిగినప్పుడు కూడాను యోసేపు ఎందుకు పాపం చేయలేదు, ఎందుకు పాపములో పడిపోలేదు, ఎందుకు అపరాధంలో పడిపోలేదు అని ఆలోచించగలిగినప్పుడు యోసేపు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నాడు. గనుకనే పాపము చేయడానికి తనకు అవకాశం వచ్చినప్పటికీ పాపానికి దూరంగా బ్రతుకుతున్నాడు, అపరాధములో పాపములో పడిపోలేదు. గనుక మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడే పాపానికి దూరం ఉంటాం, దుష్కార్యానికి దూరం ఉంటాం, చెడుకు దూరం ఉంటాం. దేవుని ఎందుకని మనం భయము భక్తి లేకుండా బ్రతికినట్లయితే ఎంత ఘోరమైన పాపము చేయడానికి కూడాను మనము వెనకడుగు వేయకుండా ప్రియులారా ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రియులారా, దేవుని యందు భయము భక్తి గలవాడు అనడానికి బైబిల్ గ్రంథములో యోసేపు గురించి మరొక మాటను కూడాను ధ్యానిద్దాం. ఆది కాండము 42వ అధ్యాయము 18 వచనములో చూడగలిగినప్పుడు యోసేపు తన అన్నలతో ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. 3వ దినమున యోసేపు వారిని, నేను దేవునికి భయపడువాడను అంటున్నాడు. తన అన్నలతో యోసేపు స్వయముగా తన గురించి తానే చెప్పుకుంటున్నాడు, నేను దేవునికి భయపడువాడను. కనుక ఈ మాటల్ని బట్టి మనకేమర్థమవుతుంది? యోసేపు దేవుడు అంటే భయం, దేవుడంటే భక్తి కలిగినటువంటి వ్యక్తి, భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా యోసేపు బ్రతుకుతూ ఉన్నాడు. గనుకనే తన ఒక యజమానుని భార్య విషయంలో పాపం లేనివాడుగా బ్రతికాడు. పొతిఫర్ భార్య అతని మీద కన్ను వేసినప్పటికీ, లొంగదీయడానికి ప్రయత్నం చేసినప్పటికీ, పడగొట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ ప్రియులరా అపరాధములో పాపములో పడిపోకుండా యోసేపు తన ఒక పవిత్రమైన జీవితాన్ని ఎందుకు కాపాడుకున్నాడు, పాపానికి దూరంగా ఎందుకు పారిపోయాడు అని ఆలోచించగలిగినప్పుడు దేవుని యందు యోసేపు భయము భక్తి గలవాడు. అంతేకాకుండా దేవుడు అంటేనే యోసేపు భయపడువాడు. అందుకే అపరాధములో పాపములో పడిపోలేదు. కనుక ఈరోజు మనము పాపము చేయకుండా ఉండాలి అంటే ప్రియులారా మొదటి విషయం నేర్చుకున్నాం. అదేంటంటే ప్రియులారా, దేవుని యందు మనము భయము భక్తి కలిగి ఉండాలి. రెండవదిగా ప్రియులారా, దేవుడంటే మనము
భయపడేవారుగా మనం బ్రతకగలిగినప్పుడు ప్రియులారా, పాపం చేయడానికి అవకాశాలు వచ్చినా మన హృదయములో మన మనసులో ప్రేరేపింపబడినప్పటికీ పాపానికి దూరంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రియులారా, రెండవదిగా ఆ పాపము చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలన్నటువంటిది మరొక వాక్య భాగాన్ని మనం తెలుసుకుందాము. కీర్తనాలు 37వ అధ్యాయము 31 వచనం చదవండి ప్రియులారా. కీర్తనాలు 37వ అధ్యాయము 31 వచనము చదవండి. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, పాపము చేయకుండా ఉండాలి అంటే వారి హృదయములో ఏముండాలట చెప్పండి? ధర్మశాస్త్రం ఉండాలటండి. పాపము చేయకుండా ఉండాలి అంటే మన హృదయములో మన మనస్సులో దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడమే కాకుండా, దేవుడంటే భయపడువారుగా మాత్రమే కాకుండా, మన హృదయములో మన ఒక మనస్సులో ధర్మశాస్త్రము ఉండాలి. ధర్మశాస్త్రం ఉండాలి. దేవుని ధర్మశాస్త్రము మన హృదయములో మన మనసులో ఉంటే మన అడుగులు జారవటండి. మన అడుగులు జారవు. అడుగులు జారడం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, పాపము చేయడానికి మన ఒక అడుగులు జారవని అర్థం అన్నమాట. కనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈరోజు ఎంతోమంది వారి అడుగులు జారిపోతూ ఉన్నాయి. తిన్నని మార్గములో దేవుని మార్గములో నడవలసినటువంటి వారు దేవుని మార్గము నుండి తొలగిపోయి వారి అడుగులు జారిపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రియులరా, ధర్మశాస్త్రము మన ఒక హృదయములో ఉండకపోవడం వలన. ఈరోజు ధర్మశాస్త్రం అనేటువంటిది కేవలం బైబిల్ వరకు మాత్రమే పరిమితమైపోయింది. చదవడానికి చూడడానికి మాత్రమే పరిమితమైంది ప్రియులారా. బైబిల్ వరకు మాత్రమే ధర్మశాస్త్రము పరిమితం అవ్వకూడదు. ఆ ధర్మశాస్త్రం ఎక్కడ ఉండాలి తెలుసండి? నీ మనసులో ఉండాలి. నీ హృదయములో ధర్మశాస్త్రం వ్రాయబడినప్పుడు ప్రియులారా, నీ అడుగులు జారవు, నీ తలంపులు చెడిపోవు, నీ మనసు చెరిపివేయబడదు. అందుకే బైబిల్ తలగడ వరకు మాత్రం ఉపయోగించకండి. బైబిల్ కేవలము చేతికి పట్టుకొని చర్చికి రావడం వరకు మాత్రమే ఉపయోగించకండి. అప్పుడప్పుడు మీ యొక్క స్వార్థము కోసమే బైబిల్ వాక్యాలని వాడుకోకండి ప్రియులారా. దేవుని వాక్యం అనగా ధర్మశాస్త్రం అనేటువంటిది నీ హృదయములో ఉంటే, నీ మనస్సులో వ్రాయబడితే ప్రియులారా, నీ అడుగులు జారవు. పాపములు అపరాధములు పడిపోకుండా ధర్మశాస్త్రము మనకు కాపాడుతుంది, మనకు రక్షిస్తుంది. మన అడుగు జాడలు పడిపోకుండా చేయగలుగుతుంది దేవుని యొక్క ధర్మశాస్త్రం. అందుకే దేవుని యొక్క ధర్మశాస్త్రము మీ హృదయములో ఉండాలి. ఇకపోతే ప్రియులారా, మరొక మాట కూడా మనము ధ్యానిద్దాము. కీర్తనాలు 119 11 వచనము చదువుదాం ప్రియులారా. కీర్తనాలు 119 11 వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసారండి? అంటే ఒక మనిషి పాపము చేయకుండా ఉండగలగాలి అంటే ఏముండాలి తెలుసండి? నీ హృదయములో దేవుని వాక్యం ఉండాలి. అప్పుడు చెప్పాను కదండి, వాక్యం బైబిల్ ఉండడం కాదు, వాక్యం క్యాలెండర్లో ఉండడం కాదు, వాక్యం అనేటువంటిది ప్రియులారా ఎక్కడ గోడల్లో కాదు. వాక్యం ఎక్కడ ఉండాలి తెలుసండి? నీ హృదయములో ఉండాలి. బైబిల్లో ఎలాగో వాక్యం ఉంటుంది, క్యాలెండర్లో ఉన్న మాత్రాన సరిపోదు, గోడల్లో వాక్యాలు రాసిన మాత్రాన సరిపోదు ప్రియులారా. నీ హృదయములో దేవుని వాక్యము ఉండాలి. నీ మనస్సులో దేవుని వాక్యం ఉండాలి. నీ మనస్సులో నీ హృదయములో దేవుని వాక్యం ఉండగలిగినప్పుడు నీవు పాపము చేయలేవు. అందుకే సాతానుడు విత్తబడిన వెంటనే హృదయములో వాక్యం ఉండనివ్వకుండా ప్రియులారా సాతానుడు ఎత్తుకొని పోతాడటండి. సాతానుడు విత్తబడిన వాక్యం మీ హృదయములో ప్రియులారా ఎత్తిపోకుండా ఉండాలి అంటే మీ హృదయములో దేవుని వాక్యాన్ని మీరు భద్రపరుచుకోవాలి. ఎందుకంటే వాక్యం ఉంటే అపవాది నిన్ను పాపములో పడగొట్టలేడు.
వాక్యముని హృదయములో భద్రపరచబడితే అపవాది అపరాధములు నిన్ను పడగొట్టలేడు. అందుకని విత్తబడిన వెంటనేట సాతనుడు వాక్యముని హృదయముల నుండి ఎత్తుకొని పోవడానికి ఎల్లప్పుడూ నీ దగ్గర పొంచి ఉంటాడు. అందుకే అపవాదిని మనము అవకాశం ఇవ్వకూడదు. అపవాదిని ఏమాత్రం కూడా మనము సెన్స్ ఇవ్వకూడదు. లేకపోతే నీలో ప్రవేశించి విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. ఎందుకంటే వాక్యం ఉంటే సాతానుడికి భయం అండి. సాతానుడు దేనికి భయపడాడు? దేవుని వాక్యం అంటేనే భయపడతాడు. అది నీ హృదయంలో ఉంటే భయపడతాడు. కనుక నీ హృదయములో ఉన్నంత వరకు నీ పాపం చేయలేవు. నీ హృదయములో కానీ వాక్యము లేకుండా పోతే నువ్వు ఎలాంటి ఘోరమైనటువంటి పాపము చేయడానికి కూడాను వెనకడకుండా ముందుకు నువ్వు సాగిపోతావు. కనుక భక్తుడు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కనుక దేవుని వాక్యము మీ హృదయములో ఉంచుకోవాలి అంటే ప్రతి ఆదివారము దేవుని వాక్యం వినాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. ప్రతిరోజు వాక్యం వినాలి. ఎప్పుడైతే చదవడము వినడము ఈ రెండు పనులు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా దేవుని వాక్యము మీ హృదయములో ఉండిపోతుంది. మీ హృదయములో వ్రాయబడుతుంది. మీ హృదయములో ముద్రించబడుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మీ హృదయములో వ్రాయబడి ముద్రించబడుతుందో మీరు పాపం చేయడానికి ఏమాత్రం కూడాను ఇష్టపడరు. ఒకవేళ పాపం చేయడానికి మీరు ప్రేరేపింపబడుతున్నా దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని ఖండిస్తూ ఉంటుంది, గద్దిస్తూ ఉంటుంది. కనుక ఆ వాక్యాన్ని బట్టి మీరు పాపము చేయకుండా ఉండడానికి మిమ్మును మీరు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే పిల్లరా, చివరిగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడని ఎరుగుదుము. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఎవరైతే దేవుని మూలంగా పుడతారో అటువంటి వారట పాపము చెయ్యలేరటండి. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మీరు దేవుని మూలంగా పుట్టి ఉన్నారా? తల్లికి తండ్రికి పుట్టింది వాస్తవమే. మనము ఈ లోకములో తల్లిదండ్రులకు పుట్టేది వాస్తవమే. ప్రియులారా, మరొక పుట్టుక కూడా ఉంది. దేవుని మూలంగా మనం పుట్టాలి. దేవుని మూలంగా మనం పుట్టాలి. వాక్యము విని విశ్వసించి మారు మనసు పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మన బాప్సము తీసుకొని దేవుని కోసం బ్రతికినట్లయితే మనము దేవుని మూలంగా పుట్టినవారు. ఎవరైతే దేవుని మూలంగా పుడతారో అటువంటి వారు పాపము చేయరటండి. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, అనేకమైన విషయాలు మనము తెలుసుకున్నాము, నేర్చుకున్నాం. యోసేపు ఎందుకు పాపము చేయలేదు అంటే దేవుని యందు భయము భక్తి గలవాడు. దేవుడంటే భయపడువాడు గనక యోసేపు పాపము చేయలేదు. ధర్మశాస్త్రము మన హృదయములు ఉంటే మన అడుగులు జారవు. మనము పాపము చేయకుండా ఉండడానికి ప్రియులరా ధర్మశాస్త్రం మనకు కాపాడుతుంది. అంతేకాకుండా ప్రియులరా, మనం పాపము చేయకుండా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం మన హృదయములో ఉండాలి అంటున్నాడు. దేవుని మూలంగా ఎవడైతే పుడతాడో అటువంటి వ్యక్తి పాపము చేయడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఈరోజు ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నారు. ఘోరమైన పాపాలు చేస్తున్నారు. తింటున్నాడు, త్రాగుతున్నాడు, వ్యభిచారము, అదేవిధంగా త్రాగుడు, దొంగతనము, నరహత్య, ఇలా చేయరాని కార్యములు ప్రియులారా ఈరోజు ఎందుకు చేస్తూ ఉన్నారు? దాని అంతటికి కారణం ఏంటంటే ప్రియులారా పాపము ఎందుకు చేస్తూ ఉన్నాడంటే ఇదిగో దేవుని వాక్యం లేకపోవడమే, ఇదిగో దేవుని యందు భయము భక్తి లేకపోవడమే, దేవుని మూలంగా పుట్టకపోవడమే ఈరోజు ఎన్నో పాపములు చేస్తూ ఉన్నారు. రోమపత్రిక 1వ అధ్యాయం ప్రియులారా 28వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని నప్పగించెను. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, చివరిగా ఈ మాట మనము ధ్యానించి మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే వారు తమ మనస్సులో
దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు, చేయకూడని పనులు, చేయకూడని పాపములు చేయడానికి దేవుడే భ్రష్ట మనస్సుకు వారిని అప్పగిస్తాడటండి. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, దేవునికి మన మనసులు, మన హృదయములు చోటు ఇవ్వాలండి. దేవునికి మనం స్థానం ఇవ్వాలి. అయితే నీ మనస్సులో, నీ హృదయములో దేవుడు ఉన్నాడా చెప్పండి. నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా? నీ సంఘములో దేవుడు ఉన్నాడా? నీ హృదయమైన ఆలయములో దేవుడు ఉన్నాడా? నీ యొక్క మనసులో దేవుడు ఉన్నాడా? నీ హృదయములో కానీ నీ మనసులో కానీ దేవుడు కానీ లేకపోతే, చోటు ఇవ్వకపోతే, స్థానం ఇవ్వకపోతే, దేవునికి విలువ ఇవ్వకపోతే ఖచ్చితంగా నీవు పాపము చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నీవు అపరాధములో, పాపములో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మీ మనస్సు, మీ హృదయములో దేవునికి చోటు ఇవ్వండి, దేవునికి స్థానం ఇవ్వండి. మీ మనస్సు, మీ హృదయములో దేవుడు ఉండాలి. ఏదో పనికిరాని చెత్తవి ఉండడం కాదు. దేవుడు మీ హృదయములో, మనసులో ఉంటే పిల్లరా పాపం చేయకుండా బ్రతుకుతారు. ఒకవేళ కానీ మీ మనసులో దేవుడు లేకపోతే, మీ హృదయంలో కానీ దేవుడు లేకపోతే పిల్లరా, దేవుడే భ్రష్ట మనసుకి అప్పగిస్తాడటండి. ఎవరైతే భ్రష్ట మనసుకు అప్పగింపబడతారో అటువంటి వ్యక్తులండి చేయరాని కార్యములు చేస్తారటండి, చేయకూడని పనులు చేస్తారటండి. పాపల మీద పాపములు, పాపల మీద పాపములు చేసి భ్రష్టులుగా, నీచులుగా, సమాజములు చీడపురుగులుగా మారిపోయి ఇంకా దేవునికి విరోధులుగా మారిపోయి వారి వలన సమాజం వ్యవస్థ అంతా కూడాను చెడిపోవడానికి కారణమవుతుంది. గనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, పాపము చేయకుండా ఉండాలంటే, చేయరాని కార్యములు చేయకుండా ఉండాలి అంటే మన మనస్సులో, మన హృదయములో దేవుడు ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. లేకపోతే అపరాధములో, పాపములో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. గనక ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.